హాయ్ అండి అందరికీ. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వాళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటి అంటే అమరావతిని 2027 వరకు పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకొని వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగా టెండర్లు పిలవటం, మరొకసారి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత శంకుస్థాపన చేపట్టడం, అమరావతి పనులు అయితే చాలా శరవేగంగా, ముఖ్యంగా ఐకానిక్ టవర్స్ నిర్మాణం కోసం ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కాకపోతే వర్షం పడడం వల్ల అక్కడ నీటి అడ్డంకి వల్ల నిర్మాణాలని ముందుకు కొనసాగట్లేదు. అయితే ఈ సందర్భంగా అందరికీ కూడా ఒక డౌట్ ఉంది. ఈవెన్ టీడీపీ వాళ్ళకి కానీ, అమరావతి రైతులకు కానీ, ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే ఉంది. ఆ డౌట్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇప్పుడు మళ్ళీ నిర్మిస్తున్నారు. రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి నిర్మాణం కొనసాగుతుందా అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఒక రాజధాని కట్టాలి అంటే ఒక 5 సంవత్సరాల్లో కాదనమాట. అలాంటిది రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దీన్ని కొనసాగిస్తారా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తకపోతే అమరావతి యొక్క నిర్మాణం మళ్ళీ మొదటికే వస్తుంది కదా అన్న డౌట్లు అయితే ప్రతి ఒక్కరికి ఉన్నాయన్నమాట. అయితే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనసులో ఏముంది, వైసీపీ పార్టీ స్టాండ్ ఏముంది అన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు. రీసెంట్గానే బొత్స సత్యనారాయణ గారు కూడా మేము 3 రాజధానుల విషయంలో వెనక్కి తగ్గుతున్నాం అన్నట్లుగా ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చారు. అంటే ఇండైరెక్ట్గా అమరావతికి ఓకే చెప్తున్నాం అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాత్రం దానికి విరుద్ధంగా ఏదైతే ఆయన పాత స్టాండ్కే మొగ్గు చూపినట్లయితే ఇవాళ క్లియర్గా తెలుస్తుంది. అంటే మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిస్తే అమరావతి నిర్మాణ పనులు మళ్ళీ ఆగిపోతాయి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు అమరావతి రాజధాని జరుగుతున్న నిర్మాణ పనుల్లో ఏదైతే 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి నేషనల్ హైవేకే 14 కోట్లు ఖర్చు అయితే ఇక్కడ మాత్రం 50 కోట్లు ఖర్చు అవుతుంది. ఇదంతా అవినీతి ప్రాజెక్టు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఇచ్చారు అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద కొన్ని విమర్శలు, అంటే అమరావతి నిర్మాణాల్లో జరుగుతున్న అవినీతి మీద కొన్ని విమర్శలు అయితే చేయడమే జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి క్లియర్గా ఏమర్థమవుతుందంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద, అంటే అమరావతిని రాజధానిగా కొనసాగించడం మీద ఆయన అంగీకారంగా లేరు అని చెప్పేసి ఒక రకమైన ఇండికేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అంటే రేపు ఒకవేళ 2029 ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ అమరావతి పనులు మొదటికే వస్తాయి అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. మరి భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా, ఎందుకంటే 2 పార్టీలు ఏదైతే 2 ప్రభుత్వాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉంటేనే అమరావతి రాజధాని పూర్తవుతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కాకపోతే మరి ఈ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతే ఇప్పుడు పెట్టే డబ్బులన్నీ కూడా వృధా అవుతాయి కదా అన్న ఒక ప్రశ్న అయితే చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుందన్నమాట. చూడాలి మరి భవిష్యత్తులో పరిణామాలు అని ఎలా ఉంటాయనేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదని చెప్పేసి మనకి ఈ ప్రెస్ మీట్ ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.